ప్రైజ్ గాడ్. ఈరోజు మోషే ఉపవాసం గురించి మనం తెలుసుకుందాం. ఈ 40 దినాల ఉపవాస దినాల గురించి కొన్ని ప్రత్యేకమైనవి మనం చూసుకుందాం. నిర్గమకాండము 34:28 వచనం చూసుకుంటే పరిశుద్ధ గ్రంథం ప్రకారం సీనాయి పర్వతం మీద ఉన్నప్పుడు కనీసం వేరువేరు సందర్భాల్లో ఆహారం లేదా నీరు లేకుండా 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉన్నాడు మోషే. నిర్గమకాండం 34:28 మాట. తర్వాత ద్వితీయోపదేశకాండం 9:9లో కూడా ఈ తీవ్రమైన అద్భుత ఉపవాసాలు దేని కొరకు చేశాడంటే 10 ఆజ్ఞలను స్వీకరించేటప్పుడు మరియు ఇశ్రాయేలీయుల కోసం మధ్యవర్తిత్వం అంటే నాయకత్వం వహించేటప్పుడు మోషే ఉపవాసం ఉన్నట్టుగా మనం చూస్తాం. ఈ దేవునిపై ఆధారపడటాన్ని సూచిస్తుంది. ఈ ఉపవాసం దేనికి సూచిస్తుందంటే దేవుడిపై ఆధారపడ్డాన్ని సూచిస్తుంది అన్నమాట. 40 రోజుల ఉపవాసాలకు సంబంధించిన ముఖ్యమైన విషయాలు చూసుకుంటే అసలు ఉద్దేశాలు ఏంటి, దేవుని ధర్మశాస్త్రాన్ని పొందడానికి మరియు ఇశ్రాయేలీయులు బంగారు దూడను పూజించిన తర్వాత వారి కోసం క్షమాపణ కోరడానికి ఉపవాసం పాటించేవారట. తర్వాత ఈ కాలాల్లో మోషే రొట్టె తినలేదు, నీళ్లు కూడా త్రాగలేదు. ఈ ఉపవాస సమయాల్లో తరచుగా ప్రజల కోసం ప్రార్థన మరియు నాయకత్వం మధ్యవర్తిత్వం ఉండేవి. దేవుడికి ఇశ్రాయేల్ ప్రజలకి మధ్యవర్తిగా ప్రార్థన చేసేవాడు, విజ్ఞాపన చేసేవాడు, వాళ్ళు క్షమించమని కోరేవాడు. అటువంటి ఉపవాసాన్ని బైబిల్లో దేవుని హృదయంతో సరిచేసుకునే మార్గంగా చూస్తారు మరియు దేవుణ్ణి వెతకటానికి ఒక ఆధ్యాత్మిక క్రమశిక్షణగా భావిస్తారు. మోషే ఈ 40 రోజుల ఉపవాసాలను అనేక సార్లు ప్రత్యేకంగా 2 సార్లు లేదా 3 సార్లు చేసినట్టుగా చట్టాన్ని స్వీకరించడానికి మరియు నాయకత్వం ఇశ్రాయేల్ ప్రజలకు నాయకత్వం వహించడానికి నిమగ్నుడైనానికి చేసినట్టుగా కొన్ని వివరణలు సూచిస్తున్నాయి. కాబట్టి మోషే ఉపవాసాలు పరిశుద్ధ గ్రంథంలో అనేక ఉపవాసాలు ఉన్నాయి. మోషే ఇలాగ ఉపవాసాలు చేసినట్టుగా చూస్తున్నాం. చిన్న పాట పల్లవి చరణం పాడుకుందాం. మరువలేదు 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 నిన్ను మరచిన మమ్ము నీవు, నిన్ను మరచిన మమ్ము నీవు మరువలేదయ్యా మరువలేదయ్యా. జన్మనిచ్చిన తల్లి